బాడీ వాచింది. మనం ఒకరికొకరు అమృతాంజనం రాసుకుందామా? అప్పుడైతే మీ ఆవిడ వేడి నీళ్ళు పెట్టమన్నాడు సార్, మనం ముగ్గురం కలిసి లాల్ పోసుకుందాం. రాఘవ ఎవరితో వెళ్తున్నాడు? జమీందారుతోటే. వాడినిందుకయ్యా పంపించారు? ఆడిని మేమేం పంపించలేదయ్యా, ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. స్వామి, నాకు చాలా భయంగా ఉంది స్వామి. 2 రోజుల నుంచి ఖాళీ కనబడడం లేదు. కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతఃపురం స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను. కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అవును, ఆ తలుపును తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి. ఇక మిగిలింది మనిద్దరమే స్వామి. అదొచ్చేసింది. ఎలా? నువ్వు ఒంటరిగానే వచ్చావు? సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చాను. తప్పు చేశావు. దానికి చోటు చూపించేశావు. అది మిమ్మల్ని ఏం చేయగలదు స్వామి? మూర్ఖుడా! 22 ఏళ్లు నేను అడవిలో తపస్సు చేశాననుకున్నావా? తలదాచుకు బతుకుతున్నాను రా. రాఘవ, నువ్వెందుకు ఇక్కడికి? దుష్టకం భయంకరం, ప్రేతబంధనం మనోనాశనం, సంగతం ప్రయోజనం. స్వామి రండి స్వామి, వెళ్ళిపోదాం. దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్లీ వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఈ కలస తీర్థంతో ఇక్కడే ఉండు. నేను అమ్మవారికి ధారపోసిన చీరతో దాన్ని బంధిస్తాను. కలసం కింద పడకూడదు. స్వామి, ఏంటా శబ్దం స్వామి? ఈ తీర్థపు శక్తి దాన్ని ఎక్కువసేపు కట్టడి చేయలేదు. రా వెళ్దాం. మనం ప్రాణాలతో ఉండాలంటే గుళ్ళోకి వెళ్లాల్సిందే. ఏనుగు కోసం తవ్విన గొయ్యిలో పడిపోయాం. ఎక్కువ
ఎక్కి పైకి వెళ్ళు. స్వామి మీరేమన్నారు ఎక్కి స్వామి? పైకి వెళ్ళి నాకు చెయ్యనుంచు. ఎక్కు ఎక్కు. చెయ్యరా, చెయ్యిపో. ఇవ్వు. చెయ్యరా, దుర్మార్గుడా. రేయ్, రేయ్, రేయ్. బండి సార్ ఏమైంది? రాఘవేడి? బండి తీవయ్యా. అలాగే సార్. నీకోసమే కదా ఇదంతా చేశాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేట్రా? ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపం. అసలేం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడగలం. నన్ను వదిలేసి భయపడకండి, నా వల్ల మీకు ప్రమాదమేం లేదు. నిజానికి నాకు మీరు మంచి చేశారు. నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ క్షమించరాని ఒకే ఒక తప్పు చేశారు. వంశపారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలోంచి వచ్చిన వారే ఆ స్వామీజీ. ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. అతని ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు. నేను వెళ్ళాను. అయ్యా, ఈ మాంగళ్యం మీ చేత్తో ఇవ్వండి. నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ మీద నీ మీద నీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను? నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? చెయ్యొద్దురా. ఏమండి, ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు. కొట్టండి. అతను తన్నులు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసి ఉండేవారు. నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు. కానీ ఈశ్వరి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను. అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు. పుట్టబోయే నా బిడ్డను చూడ్డానికి అందరం సంతోషంగా ఎదురు చూశాం. విషం పట్టిస్తే నురగ తప్పకుండా వస్తుంది. విషమా? అవును, ఎవరికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే, అందుకేనే నీ చేతులతోనే దానికి విషం ఇచ్చేలా చేశాను. నెత్తి మీద మచ్చ, చేతికి 6 వేళ్లు. నాకే ద్రోహం చేసావు కదా. విశాలమ్మా, అయ్యా, ఈ బిడ్డ గురించి బయట ఎవరికి తెలియకూడదు. చంపేదాన్ని. బిడ్డని ఇవ్వవే. చెప్పండి, ఇవ్వవే. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. విశాలమ్మా, బిడ్డను తీసుకెళ్ళు. ఇవ్వవే. నన్ను కావాలంటే ఏమైనా
నేను చేయకండి. ఏమే అడ్డమైన వాడికి పుట్టిన బిడ్డ అంతఃపురానికి వారసురాలు అవుతుందా? బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాం. దయచేసి నా కూతురిని నాకు ఇచ్చేయండి. అయ్యా ఏంటి ఇది ఇంకా చావలేదు. ఇంకాస్త విషయాన్ని ఇచ్చి చంపే చంపేదండి. సూరి వద్దు విశాలమ్మ, నీది ఆడ మనసేగా. నా కష్టం నీకు అర్థం కావట్లేదా? దయచేసి విషయం తాగించుకో. అన్నయ్య, నిన్నేగా మీ భార్య ప్రసవించింది. ఓ బిడ్డ వీళ్ళు వింటాం మీకు తెలుసు. దయచేసి నా కూతురిని కాపాడండి. మీ కాళ్ళు బిచ్చగత్తిలా ఉన్న నీకు తాళి కట్టింది నీ అందానికి, చివరి వరకు నా కాళ్ల మీద పడుంటావనే. కానీ నీకు ఆస్తికి నేను, ఆశకి ఇంకొకడు కావాల్సి వచ్చాడు కదా. నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇక్కడే చావాలే. నేనేం తప్పు చేశానండి? నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా, చదువుతో మేము దగ్గరయ్యాం. నేను పెళ్లికి ముందే గర్భవతినయ్యా. కానీ అనవసరంగా అడ్డొచ్చి నా మెళ్ళ మీరు తాళి కట్టారు. అది నా తప్ప? మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా? మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి ఆశలు అభిప్రాయాలు మాకుండవా? అయినప్పటికీ ఇన్నాళ్ళు బిగపట్టుకొని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకేం కాకూడదని. నేను కష్టపడిందంతా దానికోసమే. దయచేసి నా కూతురిని చేయండి. అయ్యా ఇది ఇంకా ఊగిసలాడుతోంది. అయితే దాని ప్రాణాలతో పూడ్చే శవంగా కూడా నా వారసురాలు పేరుతో అది ఈ ఇంటి గడప దాటకూడదు. అయ్యో, వద్దు, వద్దు. కాళీ, ఇదిగో తీసుకో. కళ్ళన వద్దన్నా. నీ విశ్వాసం చూపించడం కోసం ఓ పసిబిడ్డని చంపొద్దన్నా. వద్దు, వద్దు. అయ్యో, చెట్టు తల్లి, అమ్మని క్షమించు. చెట్టు తల్లి, నా కడుపున నువ్వు పుట్టడం తప్ప నువ్వే తప్పు చేయలేదమ్మా. మరెందుకు నీకే పరిస్థితి? నేను కాపాడలేకపోయాను తల్లి.